రింగ్ రోడ్డుకు మణిహారంగా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ రాబోతోంది. 8 జిల్లాల పరిధిలో మొత్తం 392 కిలోమీటర్ల దూరంలో 26 కొత్త స్టేషన్లు రానున్నాయి. దేశంలోనే తొలి ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు అలైన్మెంట్ ఖరారైంది. మొత్తంగా 392 కిలోమీటర్ల పొడవుతో ఈ రైలు మార్గం రానుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 26 కొత్త స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు 12,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. తెలంగాణలోని 8 జిల్లాలు 14 మండలాలను కలుపుతూ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఈ పరిధిలో ఈ ప్రాజెక్టు వస్తోంది. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు సంబంధిత అగ్ర ప్రాజెక్ట్ నివేదిక రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే పంపించాలని భావిస్తోంది. గతంలో రైల్వే శాఖ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు తుది సర్వేకు ఆమోదం తెలిపినప్పుడు మొత్తం దూరం 508 కిలోమీటర్లు అయితే దక్షిణ మధ్య రైల్వే అధికారులు 508.45 కిలోమీటర్లు, 511.51 కిలోమీటర్లు, 392.2 కిలోమీటర్లుగా 3 ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి 2 ప్రతిపాదనలు రీజనల్ రింగ్ రోడ్డుకు దూరంగా ఉంటాయని, 3వ ప్రతిపాదనను పరిగణలోనికి తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. భారీ సూచనలతో దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేసి అలైన్మెంట్ను ఖరారు చేసింది. 2 ఏళ్ల కిందటితో పోలిస్తే 120 కిలోమీటర్ల దూరం తగ్గినా అభివృద్ధికి అధిక శాతం ఉన్న ప్రాంతంలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ రాబోతోంది. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టులో 6 చోట్ల రైల్ ఓవర్ రైల్ ఈ వంతెనలు వస్తాయి. కొత్త లైన్ను చాలా ఎక్కువగా ఫ్లైఓవర్స్ నిర్మిస్తారు. మూసాపేట, బండ్లగూడ, బూర్గుల, వలిగొండ, వంగపల్లి, గద్వేల్ను ROR ప్రాంతాలుగా ప్రతిపాదించారు. హైదరాబాద్ చుట్టూ 361 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ వస్తుండగా దానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉండేలా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అలైన్మెంట్ను ఖరారు చేశారు. ORRకు 1-2 చోట్ల 10 కిలోమీటర్ల దూరం ఉండనుంది. సికింద్రాబాద్ టు కాజీపేట, వంగపల్లి టు ఆలేరు, సికింద్రాబాద్ టు వాడి, గుండ్లగూడ టు చిట్టిగడ్డ, సికింద్రాబాద్ టు డోన్, బూర్గుల టు బాలానగర్, సికింద్రాబాద్ టు మూర్ఖుడ్, మూసాపేట్ టు శ్రీనివాస్ నగర్, హైదరాబాద్ టు గుంటూరు, వలిగొండ టు రాజన్నపేట, సికింద్రాబాద్ టు కొత్తపల్లి, గజ్వేల్ టు కొడకండ్ల. ఓవైపు రీజనల్ రింగ్ రోడ్డుతో గ్రేటర్ హైదరాబాద్తో పాటు సరిహద్దు జిల్లాల్లో అభివృద్ధి అవకాశం ఉంటుంది. అలాంటిది RRRకు కవర్ చేసేలాగా వస్తున్న ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఆ ప్రాజెక్టుతో రోడ్లు, రైలు మార్గంతో కనెక్టివిటీ పెరిగి రవాణా ఆధారిత అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయి. రింగ్ రైల్ ప్రాజెక్టుతో కొత్త రైల్వే స్టేషన్ల నుంచి హైదరాబాద్కు బస్సులు, మెట్రో సేవలతో మల్టీ మోడల్ కనెక్టివిటీ వస్తుంది. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులోకి వస్తే ప్రైవేట్ వాహనాలకు బదులు దీన్ని ఎంచుకుంటారు ప్రజలు. దీంతో కాలుష్యం సైతం తగ్గుతుందని భావిస్తున్నారు. కనెక్టివిటీ లేని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రైలు పరుగులు, కొత్త రైల్వే స్టేషన్లతో ఆ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.